హే గైస్ నమస్తే. మేమైతే ఈవినింగ్ అయితే బయట వేడివేడిగా ఏమైనా తిందామని అయితే వచ్చిన టైం అరౌండ్ 6 అట్లా కావచ్చు. క్లైమేట్ అయితే బయట చాలా చల్లగా ఉంది. నేను టింకు ఇద్దరం అయితే బండి మీద మెల్లగా జాగ్రత్తగా వచ్చేసినాం అనమాట. చూసిరు కదా, ఇది కొత్తగా పడ్డది ద ఫుడ్ హెవెన్ అని. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అన్ని లోపల, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. టిఫిన్స్ నుంచి మళ్ళీ పిజ్జా ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట. అంబియన్స్ అయితే చూసిరు కదా, ఈవినింగ్ లో అయితే చాలా చూడడానికి చాలా బాగుంది. ఇంకా క్లైమేట్ తగ్గట్టు ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ ఉంటాయి. తర్వాత సెకండ్ దాంట్లోకి పోయినాం. నేనైతే టింకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నాడు. ఇంకా నేను పిజ్జా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ అంటే చూసిన దాన్ని బట్టి నాకు అంతగా ఏం నచ్చలేదు. వాళ్ళంతా హైజీనిక్గా చేసలేదు అనుకున్నా. అందుకని టింకుకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్తోని బడ్జెట్లో ఇప్పించిన అనమాట. ఇంకా అక్కడ పేమెంట్ చేసి అక్కడ వెళ్ళి కూర్చోమని చెప్పారు. ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి 79 రూపీస్ అనమాట. నేను క్వాంటిటీ తక్కువ వస్తుంది అనుకున్నా. ఇంకా నేను చూసిరు కదా, స్నాప్ బైట్స్ అంట. ఇందులో మోమోస్, చికెన్ మోమోస్, వెజ్ మోమోస్, నాన్ వెజ్ మోమోస్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. తర్వాత కోనసీమ టిఫిన్స్ అని ఇంకా మిల్లెట్స్ కూడా దొరుకుతాయి. మళ్ళీ మిల్లెట్ ఫుడ్ అని ఇట్లా రకరకాల ఫుడ్. ఇంకా ఎదురుగా చూసినట్లయితే సతీబాబు బిర్యానీ ఉంది. ఆ పక్కన కూడా వర్షం వచ్చినప్పుడు కూర్చోవడానికి ఒక సపరేట్ షెడ్ లాగా వేసారనమాట. ఇంకా దీనిపైన కూడా ఇక్కడ సైడ్కి పైన కూడా కూర్చోవడానికి, మీకు అలా పైన లైట్స్ కనిపిస్తున్న టింకు తలపైన అక్కడ కూడా పైన కూర్చోవడానికి ఉంది. ఇంకా టింకు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వెయిట్ చేస్తుండే. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వర్త్ ఆఫ్ మనీ అనిపించింది. 79 రూపీస్ కూడా క్వాంటిటీ మంచిగా వచ్చిందనమాట. ఇంకా చాలా మంది ఇక్కడ ఈవినింగ్ కదా వచ్చి బజ్జీలు అవన్నీ తిని ఎంజాయ్ చేస్తారు. మా టింకు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన అనమాట. ఇంకా ఏమైనా తీసుకుందాం అనుకున్నాం, కానీ పప్పి బయటకు పోయిందని చెప్పిన కదా, పప్పి నుంచి కాల్ వచ్చిందనమాట. అందుకే తను తీసుకోవడానికి అయితే ఇంకా బయలుదేరినాము. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి బయలుదేరినాము. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మేము అందరం కలిసి వచ్చినప్పుడు కొత్తగా ఏమన్నా ట్రై చేస్తామన్నమాట. నాకైతే చికెన్ నగెట్స్ తీసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ పప్పి కాల్ చేసిందిగా టైం అయిపోతుంది, మళ్ళీ అది నిలబడుతుంది రోడ్డు మీద అని మేమైతే ఇంకా అదే ఫ్రెంచ్ ఫ్రైతోనే అంతవరకే తిన్నామన్నమాట. చూసిరు కదా, వెనక లైట్ వేసిరు. 6 అవుతుంది. కానీ నేనైతే ఫస్ట్ టైం ధైర్యం చేసి వచ్చిన. ఇక్కడ ఇంటి అదే దాని ముందు ఇట్లా చిన్న చిన్న కంకరాలు ఉన్నాయి కదా, వచ్చేటప్పుడు కొంచెం బండి స్టాండ్ వేసినప్పుడు పడకుండా వెనకాలకి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ పట్టుకొని మళ్ళీ దాని అయితే మంచి స్టాండ్ వేసి పెట్టిన. నేను టింకు ఇద్దరం అయితే జాగ్రత్తగా వచ్చాం. మన వీడియో తీయమంటే బండిని వీడియో తీస్తుండే. ఇంకా వెనకాలకి అయితే మెల్లిగా బండి ఆన్ చేసినా కానీ స్టార్ట్ చేయకుండా బండి వెనకలికి మెల్లగా జరిపి ఇంకా ఇప్పుడైతే బ్రేక్ పట్టుకొని ముందుకు వెళ్ళిన అనమాట. ఈరోజు అయితే కొంచెం మార్నింగ్ ఒకసారి పప్పిని డ్రాప్ చేయడానికి వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఇప్పుడు మళ్ళీ పప్పిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.